నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలుకు కూటమి ప్రభుత్వ చర్యలు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. జమిలీ ఎన్నికల్లో రాజ్యాంగ వ్యతిరేకంతో పాటు అవినీతి నియంతృత్వానికి దారితీస్తుంది. కేంద్రం తీరుపై ఏపీసీసీ మీడియా ఇన్ఛార్జ్ నర్రెడ్డి తులసిరెడ్డి స్పష్టీకరణ. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నగర మేయర్ సురేష్ బాబుపై టీడీపీ నాయకులు సుబ్బరాయుడు మండిపాటు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేయడం జరుగుతోందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరం 2వ డివిజన్ దేవునికడపలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు చర్యలు చేపడుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ తీరు కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. నేడు ప్రభుత్వ ఆప్షన్ సెలవు దినమైనప్పటికీ పింఛన్దారులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సచివాలయ సిబ్బంది స్థానిక నేతలతో కలిసి లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కూడా అటు అభివృద్ధి ఇటు సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకునేలా ప్రభుత్వ పనితీరు ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఎలక్షన్లోకి రాకముందు ఏ విధంగా మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారమే ప్రతి ఒక్క నెల 1వ తేదీనే పింఛన్దారులకి పింఛన్లు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. అందులో భాగంగానే ఈరోజు హాలిడే ఉన్నా కూడా, ఆప్షనల్ హాలిడే ఉన్నా కూడా ప్రతి ఒక్క సచివాలయ సిబ్బంది, అక్కడ ఉన్న రాజకీయ సంబంధంగా ఉన్న ప్రతినిధులు కానీ వాళ్ళే స్వయంగా వెళ్ళి పింఛన్లు ఇవ్వాలని చెప్పేసి పిలుపునిచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు దేవుని గడపలో పింఛన్లు ఇస్తున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా, కూటమి ప్రభుత్వం ఏ విధంగా మాట ఇచ్చారో ఆ విధంగానే పెంచిన పింఛన్లు ప్రతి ఒక్కరికి 1వ తేదీలోనే పింఛన్దారులకు చేరుతున్నాయి. ఇది కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటే. ఇలానే ఏ విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చేసిన వాగ్దానాలన్నీ ఒక్కటొకటి పూర్తి చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో, ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం తీసుకుపోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం యొక్క ఆర్థిక నేరాల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా కానీ ప్రజల సంక్షేమమే ముఖ్య ప్రాతిపదికగా తీసుకొని దాంతోపాటు డెవలప్మెంట్ కూడా ఇంకొక చేతిలో సమానంగా తీసుకెళ్తూ ఈరోజు ప్రభుత్వం వెళ్తుంది. కాబట్టి తప్పకుండా ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కడప శాసనసభ్యురాలైనటువంటి మాధవిరెడ్డి గారు ఈరోజు దేవుని కడప సచివాలయం నందు దేవుని కడపలో పర్యటించడం జరిగింది. ఇక్కడ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ అలాగే ఇక స్థానికంగా కొన్ని సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. గతంలో తీసుకొచ్చిన కొన్ని సమస్యలు కూడా ఈ మేజర్ సమస్య దేవుని గడపకి ప్రతి ఇంటికి సమస్య ఏంటంటే శ్మశానం సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేది. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవతో, శ్రీనివాస్ రెడ్డి గారి ప్రత్యేక చొరవతో ఈరోజు మనం ఆ శ్మశానాన్ని పూర్తి స్థాయిలో వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. త్వరలో ఓపెనింగ్ కూడా పెట్టేసి ఆ ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చిన్న చిన్న సమస్యలన్నీ కూడా డ్రైన్లు, ఇంకా ఏమైనా ఒక వాటర్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నిటిని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రజలు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వైసీపీ నేత, ప్రస్తుత నగర మేయర్ సురేష్ బాబు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ నాయకులు సుబ్బరాయుడు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప నగర అభివృద్ధి, నగరపాలక సంస్థను అవినీతి లేని పాలన అందించేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలను సహించలేని మేయర్ సురేష్ బాబు వివిధ ఆరోపణలు చేయడం తగదన్నారు. గత 9 ఏళ్లుగా నగరపాలక సంస్థ మేయర్గా ఉన్న సురేష్ బాబు తమ పార్టీ వారు అవినీతికి పాల్పడితే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తనకు జారీ అయిన షోకాజ్ నోటీసుకు జవాబు ఇవ్వక అంశాన్ని పక్కదారి పట్టించే చర్యలు చేపట్టడం సురేష్ బాబుకు తగదన్నారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యేకు కుర్చీ వేయలేదన్న కారణంతో కక్ష సాధింపులు చర్యలు చేపడుతున్నారని మేయర్ చెప్పడం తగదన్నారు. గత ఎన్నికల సందర్భంగా వైసీపీ అధికార మదాన్ని తన ఓటు ద్వారా అణచివేసి తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రజలు తగిన గౌరవాన్ని కడప నగర ప్రజలు ఎమ్మెల్యేకు కల్పించారన్నారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న వ్యవహారాలు, కౌన్సిల్లో చేస్తున్న ప్రతిపాదనలు, నియోజకవర్గ అభివృద్ధికి చేసిన పనులు, చేయాల్సిన పనులపై అడిగితే ఎక్కడ ప్రశ్నిస్తారన్న భయంతో కుర్చీల పేరుతో దొంగాట ఆడి సమావేశంలో పాల్గొనకుండా అడ్డగించారన్నారు. మీరు తప్పు చేసి ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షుడిపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈ యొక్క కడప నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, మరియు ముఖ్యంగా మా యొక్క జిల్లా అధ్యక్షులు వాసు గారి పక్షాన మరియు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి తరఫున ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలను మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మిత్రులారా, పెద్దలారా, ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమంటే కనుక, నిన్న ఎవరైతే ప్రస్తుత మేయర్, రేపో మన్నాడో మాజీ మేయర్గా కాబోతున్నటువంటి సురేష్ బాబు గారు మా యొక్క జిల్లా అధ్యక్షుడైనటువంటి వాసు గారి పైన కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి సందర్భాన్ని మనందరం చూసినాం. వాటిపైన మా యొక్క జిల్లా అధ్యక్షుల వారు కూడా స్పందిస్తూ, తప్పులుంటే కనుక ఏమన్నా తీసుకురాండి అంటే కనుక అటు టైం తీసుకురాకుండా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తా ఉన్నారంటే, గతంలో ఏదో మా యొక్క జిల్లా అధ్యక్షుల వారి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఏదో కాంట్రాక్టులు చేశాడంట, ఆ యొక్క ఏఈ దగ్గర, డిఈల దగ్గర ఏదో సంబంధించినటువంటి డబ్బులు ఏదో తీసుకున్నట్ట అంటే కనుక, కాదండి మేయర్ గారు, అదే కాబోయేటువంటి మాజీ మేయర్ గారు, మీరు మా నాయకుడు తప్పు చేసాడని చెప్పి ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నారు కదా.
దాదాపు 9 సంవత్సరాల పైబడి మీరే కదా మేయర్గా ఉండేది. ఇన్ని సంవత్సరాలు మీరు మా వాళ్ళు తప్పులు చేసితే కనుక ఎందుకు సరిగ్గా ఉన్నారు? బయటికి తీసుకొచ్చి ఈరోజు మేము ఏ విధంగా అయితే కనుక మా ఎమ్మెల్యే గారు ఈ యొక్క కడప నగర అభివృద్ధి కోసం ఈ యొక్క కడప నగరపాలక సంస్థను స్వచ్ఛంగా చూడాలనేటువంటి ఉద్దేశంతో, కరప్షన్ లేకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతో చర్యలు తీసుకుంటా ఉన్నారు. అటువంటి చర్యలు మీరు 9 ఏళ్లలో ఒక్కరోజన్నా కనుక మా నాయకుల మీద తప్పులుంటే తీసుకోవచ్చు కదా. ఎందుకు తీసుకోలే? ఎందుకంటే మా దగ్గర ఎటువంటి తప్పు మా యొక్క జిల్లా అధ్యక్షుల వారు చేయలేదు కాబట్టి, మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి, ఈరోజు మేము ఉన్నాం కాబట్టి సోకాజ్ నోట్ ఇచ్చినారు కదా నీకు అధికారులు. దానికి ఏదైనా సమాధానం చెప్పాయంటే కనుక అది మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్ చేసే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? కాబోయేటువంటి మాజీ మేయర్ గారు ఏమంటా ఉన్నారంటే, ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి కార్పొరేషన్లో కౌన్సిల్లో మేము చైర్ వేయలేదు కాబట్టి మేము బుద్ధి ఉందా ఉందన్నా? కనీసం జ్ఞానం ఉందా? మీరేందయ్యా మా ఎమ్మెల్యే కుర్చీ ఇచ్చేది? ఈ యొక్క కడప నగర ప్రజానికం గడిచేటువంటి ఎన్నికల్లో మీ యొక్క అధికార మదంతో కొట్టుమిట్టాడుతూ ఉంటే కనుక మీరందరూ మాకు వద్దని చెప్పేసి ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కడప నగర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక స్థానాన్ని, ఒక కుర్చీని ఏర్పరిచినటువంటి ఘనత మా యొక్క ఎమ్మెల్యే గారికి ఉంది. నీ కౌన్సిల్లో నువ్వు కుర్చీ వేయకుండా మాకేమైంది? మేము తెచ్చుకోలేమా? పోనీ మేము ఏ రోజన్నా నువ్వు కుర్చీ వేయలేదని చెప్పేసి మేము ప్రస్తావన చేసినామా? మా యొక్క ఎమ్మెల్యే గారు ఏమడిగినారు? మీరు కార్పొరేషన్ పరిధిలో చేస్తున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాన్ని మీరు చెప్పండి. కౌన్సిల్లో ఎటువంటి ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారు? నగరానికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? వాటిలో చేయాల్సినటువంటి పనులు ఏమున్నాయి? చేసిన పనులు ఏమున్నాయి? నిధులు ఏమున్నాయి? మిగులు ఏముంది? పరిస్థితి ఏందనేటువంటి విషయాన్ని మేము అడిగితే మేము ఎక్కడ ప్రశ్నిస్తామో అని చెప్పేసి భయపడి మీరు ఒక దోబూచాట ఆడి కుర్చీ నెపంతో మమ్మల్ని కౌన్సిల్లోకి రానికుండా సమస్యలు లేవనెత్తులు కూడా చేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మీది. మీరు మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని కుర్చీ కోసం అంటారా? ఎట్టా ఇది? ఎంత మటుకు న్యాయం, ఎంత మటుకు సమంజసం ఇది? ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాటాలు ఫలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వర్గీకరణ అంశాన్ని తీర్మానించడాన్ని స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ విషయంగా ముందుకు అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి మందకృష్ణ మాదిగ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు. గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం మాదిగ జాతికి ఇచ్చిన హామీ మేరకు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మందకృష్ణ మాదిగ చేసిన ప్రయత్నాలు కూడా సఫలం అయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇటీవలి అసెంబ్లీ సమావేశాలలో వర్గీకరణ అంశంపై తీర్మానం చేశారన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలోని ఎస్సీలోని అన్ని కులాలు జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో చేస్తున్న పోరాటానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్లో మాదిగ విశ్వరూప సభ జరగడం, ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడం జరిగిందన్నారు. మాదిగల లక్ష్య సాధన దిశగా ఎన్డీఏ కూటమి చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఇదే స్ఫూర్తితో త్వరలో పూర్తి స్థాయిలో వర్గీకరణ పూర్తయి అన్ని అంశాలలో మాదిగ జాతికి తగిన న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధనలో గత 30 సంవత్సరాలుగా మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎస్సీలో ఉండబడే అన్ని కులాలు, అన్ని వర్గాలు వాళ్ళ జనాభా దామాషా ప్రకారం ఆర్థిక, రాజకీయ, సామాజికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో 30 ఏళ్ళుగా చేస్తున్న పోరాటానికి పాత్రికేయ మిత్రులందరూ కూడా మొదటి నుంచి కూడా ఎంఆర్పీఎస్కి అండగా ఉన్నారు. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమము, మహాజననేత మానశ్రీ మందకృష్ణ మాదిగ గారి జీవిత త్యాగ ఫలితము, అదేవిధంగా ఎంతోమంది ఎంఆర్పీఎస్ అసలు బాసిన అమరవీరుల త్యాగాల ఫలితంగా ఎస్సీ వర్గీకరణ ప్రతిఫలాలు మాదిగ కులాలు అందుకోబోతున్నాయి అనేది అనడంలో చెప్పడంలో సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా గత మాదిగల విశ్వరూప మహాసభ హైదరాబాద్ కేంద్రంగా జరగడం, అక్కడికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా రావడం,
అటు నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా లక్ష్యం సాధించుకునే దిశగా మహాజననేత మానశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి గెలిపించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో ఎస్సీ వర్గీకరణ చేస్తామనేసి మాట ఇచ్చారో అదే మాట ప్రకారం మొన్న అసెంబ్లీలో తీర్మానించడం జరిగింది. ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లును శాసనసభలో ఆమోదించారు. దగ్గరలోనే ఆర్డినెన్స్ తేబోతున్నారు. దీనికి మేమందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నేపథ్యంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణకు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ న్యాయమైంది అన్నారు. ఎస్సీ వర్గీకరణ గురించి వైసీపీ మొదటి ప్లీనరీలోనే ఎస్సీ వర్గీకరణ గురించి పొందుపరచడం జరిగింది. అన్న ఎస్సీ వర్గీకరణ మా నాన్న డ్రీమ్ అన్న, అది నేను ఖచ్చితంగా నెరవేర్స్తానని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే ఎస్సీ వర్గీకరణ నిలబడదు అనేసి సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలో చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వాళ్ళ నాన్న ఆశయం కోసం పెట్టిన పార్టీ, మేము మాట ఇస్తే అడిగి వెనక తిరగము మడమ తిప్పమని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే మాట తప్పాడు, మడమ తిప్పాడనే స్పష్టంగా అర్థమవుతుంది. 30 సంవత్సరాల త్యాగ ఫలితంగా 30 సంవత్సరాలు మాది కులాల బిడ్డలు ఆకలి బాధలతో ఉద్యోగాలు లేక, సరైన చదువులు లేక, సరైన రాజకీయ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో సమాజంలోని అన్ని రాజకీయ పార్టీలు, సమాజంలోని అన్ని కుల సంఘాలు, యావత్ సమాజం మొత్తం కూడా న్యాయం వైపు నిలబడితే జగన్మోహన్ రెడ్డి ఒకరే, వైసీపీ పార్టీ ఒకటే న్యాయంకు దూరంగా ఉండదని స్పష్టంగా తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ కోసం, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం గౌరవ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా ఒక్క మాట అంటే ఒక మాట మాట్లాడలేదు. వర్గీకరణకు అనుకూలంగా ఎక్కడే కానీ ఒక మాట మాట్లాడలేదు. ఒక లాయర్ని పెట్టలేదు. ఎవరు పెట్టాలి లాయర్ను? 2004లో ప్రభుత్వం మీద కదా అప్పుడు ఆ రోజు జరిగింది. ఆ రోజు వద్దనింది కూడా సుప్రీంకోర్టు. మరి ప్రభుత్వం అఫిడవిట్ ఇవ్వాలి కదా. మరి ఆ రోజు ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక లాయర్ నియమించిన పాప అనుకోలేదు. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మాదిగలు అంటే అంత వివక్ష? అంటే మాదిగలు అవసరం లేదా? అంటే పూర్తిగా మాదిగలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేసి స్పష్టంగా తెలుస్తుంది కదా. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కడప జిల్లాలోని పడమటి ప్రాంతాలను ప్రధానంగా మెట్ట ప్రాంత మండలాలను విస్మరించడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రబీ సీజన్లో 51 మండలాలు కరువు వాతన పడ్డాయని, అందులో కడప జిల్లాలోని 9 తీవ్ర కరువు మండలాలు, 1 సాధారణ కరువు మండలం, మొత్తం 10 మండలాల్లో కరువు ఏర్పడినట్లు ప్రకటించిందన్నారు. అయితే ఎలాంటి నీటిపారుదల సౌకర్యం లేని కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు నియోజకవర్గాల్లోని మెట్ట మండలాలు ప్రకటించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. జిల్లాలో తగినంత వర్షపాతం నమోదు కాక వేసిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోయి రైతులకు పెద్ద నష్టం వాటిల్లిందన్నారు. అరకొరగా వేసిన పంటలు కూడా అకాల వర్షాల పొట్టను పెట్టుకున్నాయన్నారు. గత సంవత్సరంలో ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితాలో కడప జిల్లాలో ఒక్కటంటే ఒక్క మండలం కూడా చేర్చకపోవడం, ఇప్పుడేమో పడమటి జిల్లా ప్రాంతాలను విస్మరించడం, కరువు మాన్యువల్ పారామీటర్ సేకరించడంలో శాస్త్రీయత లోపించిందని వారు తెలిపారు. కరువు మండలాల సంఖ్య పెరిగే కొద్దీ పంటల బీమా పెట్టుబడి, రాయితీ పరిహారం చెల్లించాల్సి వస్తుందని, ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే కరువు మండలాలను తగ్గిస్తూ వస్తున్నాయని వారు ఆరోపించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము మొన్న రబీ సీజన్లో కరువు పీడిత ప్రాంతాలను ప్రకటిస్తూ ఈరోజు ప్రకటన విడుదల చేసింది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 51 మండలాలు కరువు బారిన పడినట్లు ప్రకటించింది. 51 మండలాలలో కడప జిల్లాకు సంబంధించినటువంటి 10 మండలాలలో 9 మండలాల అత్యంత కరువు పీడిత ప్రాంతాలని, 1 మండలం సాధారణ కరువు పీడిత ప్రాంతం అని చెప్పి ప్రకటించింది. ప్రకటించినటువంటి మండలాలన్నీ కూడా దాదాపు కేసీ కెనాలు, మైలవరం నీటిపారుదల కలిగినటువంటి ప్రాంతాల నుంచి, ఇంకా మిగిలినటువంటిది తొండూరు, కాశీనాయన మండలం మినహాయిస్తే మిగిలినటువంటి అన్నీ కూడా ఈ కేసీ కెనాల్ బెల్ట్.
ఇవాళ కరువు పీడిత ప్రాంతం అనేటువంటి ఏ ప్రాతిపదికన కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఇదివరకే కరువు మాన్యువల్ అనేటువంటిది అశాస్త్రీయం అని చెప్పి రైతు సంఘాలు ఘోషిస్తూ ఉన్నాయి. అది రెయిన్ఫాల్ డేటా కావచ్చు, సాగు విస్తీర్ణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు కావచ్చు, ఈ ఏ ఆస్పెక్ట్లో కూడా ఇవాళ మెట్ట ప్రాంతాలైనటువంటి పశ్చిమ ప్రాంతం అంటాం మామూలు కడప జిల్లాలో జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం ఈ నియోజకవర్గాలు. కమలాపురం నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్కటి లేదు కరువు పీడిత ప్రాంతాలకు సంబంధించినటువంటిది. ఇంకా బద్వేలుకు సంబంధించినటువంటి అట్లూరు లేకపోతే బీకోడూరు ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా మెట్ట ప్రాంతాలు. ఇవి ఎక్కడ కూడా ఇరిగేటెడ్ ఏరియా లేదు. కాబట్టి ప్రభుత్వము ఒక అశాస్త్రీయమైనటువంటి ఆలోచనతో ఏదో ఈ జిల్లాలకు ఇన్ని సంఖ్య మండలాలుగా ప్రకటిస్తున్నామని చెప్పేటటువంటి ఒక తంతు కార్యక్రమం అయిపోయింది తప్ప అసలు నిజంగా ఎక్కడ కూడా మొన్న రబీ సీజన్లో వేసినటువంటి ఈ పరమటి భాగాలలో ఎక్కడా కూడా 3 బస్తాలు కూడా శనగలు కానటువంటి పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా మొత్తం నష్టపోయినటువంటి నేపథ్యంలో దాన్ని ఎట్లా క్రైటీరియాగా తీసుకుంటారు? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేసి కరువు మండలాల జాబితాలో పరమటి ప్రాంతాలను చేర్చాల్సినటువంటి అవసరం, బాధ్యత పాలక ప్రభుత్వాలపైన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులపైన కూడా ఉంది. అట్ట కాని పక్షంలో ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. దేశంలో జమిలీ ఎన్నికలు రాజ్యాంగ వ్యతిరేకమని, అవినీతి నియంతృత్వానికి దారితీస్తుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమిలీ ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు తగ్గుతుందని, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని బీజేపీ దాని మిత్రపక్షాలు చెప్పే అంశాలు హాస్యాస్పదమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో ఎన్నికల ఖర్చు నామమాత్రంగా ఉందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాల అమలుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వ్యవధిని తగ్గించవచ్చని తెలిపారు. దేశమంతటా ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యేలకు ఎన్నికల నిర్వహణ ఆచరణ సాధ్యం కాదన్నారు. అంతేకాకుండా లోక్సభ, రాజ్యసభలో తగిన బలం లేనందున జమిలీ ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని తులసిరెడ్డి స్పష్టం చేశారు. నమస్కారం. ఇక్కడ 2 అంశాలు. ఒకటి జమిలీ ఎన్నికలు, రెండవది P4 మన ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించినటువంటి P4 విధానం. జమిలీ ఎన్నికలకు సంబంధించి నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు మరొక్కసారి వాళ్ళ నాయకులకు, శ్రేణులకు ఈ జమిలీ ఎన్నికల వలన వచ్చే లాభాల గురించి ప్రజలకు చెప్పండి అని చెప్పేసి నిన్న ఆయన ఉద్బోధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పరంగా జమిలీ ఎన్నికలను నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య, ఇది రాజ్యాంగ వ్యతిరేకం, ఇది సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకం, ఇది అవినీతికి దారితీస్తుంది, ఇది నియంతృత్వానికి దారితీస్తుంది. అందువలన జమిలీ ఎన్నికల విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ద్వందంగా వ్యతిరేకిస్తూ ఉంది. బీజేపీ తర్వాత వచ్చేసి బీజేపీ కానీ జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉండే వాళ్ళు చెప్పే కారణాలు 2. ఒకటి, ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. రెండవది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతూ ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలైతే అభివృద్ధి పీటీ ఉష తిన్న పరుగులు తీస్తుంది అని వాళ్ళు చెప్పే 2 కారణాలు. ఆ 2 కారణాలు కూడా ఏమాత్రము సహేతుకంగా లేవు. ఒకటి, ఖర్చు తీసుకుంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లలో ఎన్నికల ఖర్చు 0.001%. కేంద్ర రాష్ట్రాల బడ్జెట్లో ఎన్నికల ఖర్చు తీసుకుంటే 0.001%. ఇన్సిగ్నిఫికెంట్. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బడ్జెట్లో 0.001% ఖర్చు పెట్టడం అనేది ప్రజాస్వామ్యం కోసం అది ఖర్చు కిందనే లెక్క రాదు. ఇక రెండవది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతాయంటున్నారు. ఇది ఎలా ఉందంటే కొట్టంలో ఎలుక ఉందని కొట్టానికి అగ్గిపెట్టేట్టుంది. నిజంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతూ ఉంటే ఆ డ్యూరేషన్ పరిధిని
తగ్గించవచ్చు. దట్టు పాత పథకాలకు ఇబ్బంది ఏం లేదు, ఆల్రెడీ ఆన్గోయింగ్ పథకాలు కంటిన్యూ చేసుకోవచ్చు. ఏదైనా కొత్త పథకాలు ప్రారంభించాలంటే దాని ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. అంతే తప్ప మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని చెప్పడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇక ఈ యొక్క జమిలీ ఎన్నికలు అంటే ఏమి, దేశమంతా ఒకేసారి ఎన్నికలు, అటు ఎమ్మెల్యేకు అటు ఎంపీకి, మామూలుగా అయితే స్థానిక సంస్థలకు పెట్టాలా, కానీ మళ్ళీ స్థానిక సంస్థలకేమో సెపరేట్గా పెడతారంట. ఇంకా వార్డు మెంబర్కు, సర్పంచ్కు, జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి వీళ్ళందరికీ సెపరేట్ పెట్టినప్పుడు ఈ 2 ఎమ్మెల్యే ఎంపీ పెడతానే అది వచ్చేసి జమిలీ ఎన్నికలు అవుతుందా? అసలు ఒకే రాష్ట్రంలో ఒక్క ఎంపీ ఎన్నికలే ఒకే రోజు నిర్వహించలేకున్నారు. ఉత్తరప్రదేశ్లో 7 ఫేజ్లో ఎన్నికలు నిర్వహించారు. అంటే అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు ఒక రాష్ట్రంలో ఒక ఎన్నికను ఒక ఫేజ్లో నిర్వహించలేని ప్రభుత్వం దేశమంతా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి అటక్ వరకు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రోజు నిర్వహిస్తుందంట ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు. కాబట్టి ఇది ఆచరణ సాధ్యం కాదు. ఇది చేయాలంటే 5 రాజ్యాంగ సభలు చేయాలి. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పనిచేసే అవుట్సోర్సింగ్, ఆప్కో సిబ్బంది, ఎన్ఆర్ఎంల ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ గౌరవ అధ్యక్షుడు బాదుల్లా, నగర అధ్యక్షులు నరసింహులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు స్థానిక హౌచ్మన్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆయా ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు కుదరదని మున్సిపల్ శాఖ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశాలను పునరాలోచించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది సర్వీస్ కాలాన్ని 62 సంవత్సరాలకు పెంచుతామన్న ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ వాగ్దానం ఏమైందని వారు ప్రశ్నించారు. ఎన్నో ఏళ్లుగా పురపాలక శాఖలోనే 98,000 మందిలో 70% మంది 10 సంవత్సరాల పైబడి సర్వీస్ కలిగి ఉన్నవారేనని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ వయస్సు 58 నుంచి 60 సంవత్సరాలు పెంచిన సందర్భంగా నగరపాలక శాఖలోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వర్తింపచేసినట్లు గుర్తు చేశారు. కార్మికులపై కత్తిగట్టి 60 సంవత్సరాలు నిండినటువంటి వారిని తప్పించి కూటమి నాయకుల సిఫార్సుల మేరకు భర్తీ చేసేందుకు ముందుకు వస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరును మార్చుకుని మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులను ఆదుకునే చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల పదవీ విరమణ వయస్సు అందరికీ అన్ని విభాగాల్లో పనిచేసినటువంటి సిబ్బందికి 62 సంవత్సరాలు పెంచింది. దానికి మున్సిపల్ వర్కర్స్ కూడా ఆప్కోజ్లో పనిచేసే వాళ్లకు, అలాగే వివిధ మున్సిపాలిటీలో పనిచేసే సిబ్బందికి అందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కుదరదని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా చెప్తే కుదరదని చెప్పి అతను ప్రిన్సిపల్ సెక్రటరీ యొక్క ఆదేశాలు ఇవ్వడాన్ని ఏఐటీసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు సమాన పనికి సమాన వేతనం ఒక్కొక్క సుప్రీంకోర్టు, హైకోర్టు ఇవ్వాలని చెప్తున్నా. అదే పని చేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి పదవీ విరమణ ఎందుకు వర్తింపజేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా అధికారంలోకి రాకముందు ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వీళ్ళకి ఆప్కోస్ రద్దు చేస్తాం, అందరినీ పర్మనెంట్ చేస్తాం, అలాగే వేతనాలు పెంచుతామని చెప్పినారు. అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో జనవరి 2024 జనవరిలో 13 రోజుల సమయ సందర్భంగా చేసినటువంటి హామీలను కూడా ఈరోజు పక్కన పెట్టి పదవీ విరమణ అనేటువంటి వయసును కుదించడం అనేటువంటిది గతంలో 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు అన్ని ప్రభుత్వ సంస్థల్లో వర్తింపజేస్తే మున్సిపల్ సిబ్బంది కూడా వర్తింపజేశారు. మరి ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ యొక్క 62 సంవత్సరాలు వర్తించదని చెప్పి ఎట్లా ఇస్తారని చెప్పి ఏఐటీసీగా ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ఈ యొక్క 62 సంవత్సరాలకు పెంచాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే గుంటూరు, కడప, కర్నూలు తదితర మేజర్ పంచాయతీల్లో ఈ ముప్పడిగా నిన్న మొన్ననే దాదాపు 100 మంది దాదాపు ఉద్యోగ విరమణ చేశారు. ఆ ఉద్యోగాలని అమ్ముకునేందుకు లేదా వాళ్ళ లక్షలు గడించేందుకే ఈ పదవి విరమణ అనేటువంటిది 62 సంవత్సరాలకు పెంచేందుకు ఇష్టపడినటువంటిది అనేటువంటిది ఏఐటీసీగా మరి ఖండిస్తాను. తక్షణం వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేటువంటి వారి సమానంగా ఈ 62 సంవత్సరాలు పెంచాలా, అలాగే గ్రాట్యుటీ పెంచాలా, అలాగే మున్సిపల్ వర్కర్స్ కూడా వేతనాలు పెంచాలని చెప్పి ఏఐటీసీగా, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా ఏఐటీసీగా డిమాండ్ చేస్తుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలుకు కూటమి ప్రభుత్వ చర్యలు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ వ్యతిరేకంతో పాటు అవినీతి నియంతృత్వానికి దారితీస్తుంది. కేంద్రం తీరుపై ఏపీసీసీ మీడియా ఇన్ఛార్జ్ నరెడ్డి తులసిరెడ్డి స్పష్టీకరణ. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసురెడ్డిపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నగర మేయర్ సురేష్ బాబుపై టీడీపీ నాయకులు సుబ్బరాయుడు మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.